இந்த பார்டர் தாண்டி நீயும் வரக்கூடாது, நானும் வரமாட்டேன். ஏச்சாத்தான் இருக்கிறோம். Action. కార్యక్రమం జరుగుతుంది. మీరు చూస్తున్నారు వైభవంగా జరుగుతున్నటువంటి ఏపీఎల్ ఎవరి టీమ్స్ రవీంద్ర టీం జెర్సీ ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు స్పాన్సర్డ్ బై తెలంగాణ బ్లాక్ వాయిస్. తెలంగాణ బ్లాక్ వాయిస్ స్పాన్సర్డ్ బై ఇప్పుడు జెర్సీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. మీరు చూస్తున్నారు వైభవంగా జరుగుతున్నది ఏపీఎల్ మ్యాచ్. फोर रन के लिए కెప్టెన్ ఉన్నాడు, ఆయన అడిగి ఆయన యొక్క వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా అనిపించింది మ్యాచ్? ఆర్కపల్లి జాతర సందర్భంగా ఫస్ట్ టైం ఆర్కపల్లిలో ఏపీఎల్ నిర్వహించడం సంతోషంగా ఉంది. అంతా యువకులు సంవత్సరానికి ఒకసారి అనేది ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్ కోసం క్రికెట్ ఆడడం జరుగుతుంది. యువకులు ఎక్కువ మత్తు గంజాయి అని దానికి బానిస అవుతున్నారు. అప్పుడప్పుడు క్రీడలు కూడా శరీరానికి ఆరోగ్యకరమైనదిగా ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు జరిగిన మ్యాచ్ల్లో గ్రౌండ్, పిచ్, ఫీల్డర్స్, బ్యాట్స్మెన్స్ అందరూ వాళ్ళ అనుభవాలతోటి ఆడుతున్నారు. గెలుపు ఓటమి అనేది సహజం. ఆ టార్గెట్ మేము ఛేదిస్తామని మనస్ఫూర్తిగా ఎత్తుకుంటారు. మీకు ఎలా అనిపించింది? పిచ్ ఎలా ఉంది? మ్యాచ్ బౌలింగ్ అనుకూలంగా ఉందా, బ్యాటింగ్ అనుకూలంగా? వెదర్ ఎలా ఉంది? వెదర్ అయితే అనుకూలంగా ఉంది. ఇక పిచ్ గురించి చెప్పాలంటే మేము ఫస్ట్ బౌలింగ్ చేసినాం కాబట్టి మళ్ళీ మేము బ్యాటింగ్ చేస్తే దాని గురించి ఏంటనేది నేను చెప్పాను. ఎలా మీకు ఎలా ఉంది? మీరు బౌలింగ్ అనుకున్న విధంగా బౌలింగ్ అయితే అనుకూలంగా ఉంది. మీరు ఎన్ని అంటే మీరు ఎన్ని ఓవర్లు గెలిచా అనిపిస్తుంది? మీ టార్గెట్ ఎలా ఉంది? మేము కూడా 10 ఓవర్స్లో చేజ్ చేస్తామని అనుకుంటున్నాము. మీ బ్యాటింగ్ లెంత్ ఎలా ఉంది? మీ యొక్క టీం బ్యాటింగ్ లెంత్? మా బ్యాటింగ్ లెంత్ మేము గెలుస్తామనే హోప్స్ కూడా మాకుంది. కానీ టార్గెట్ అనేది చెప్పలేము, గెలవచ్చు ఇప్పుడు అంటే మీకేమనిపిస్తుంది? అన్ని ఓవర్లకు రేంజ్ ఎలా అనిపించింది? 10 ఓవర్లు బాల్ టు బాల్ స్కోర్ ఉంది కాబట్టి మేము గెలుస్తామనే ధీమా మాకు. ఎన్ని వికెట్లు అంటే మీ బ్యాటింగ్ లైన్ అప్ లెంత్ అంటే ఎలా మీ ఆర్డర్లో పంపించే అవకాశం? ఒక 2-3 బ్యాట్స్మెన్స్ అయితే మెయిన్ బ్యాట్స్మెన్స్ లెక్క తీసుకోవడం జరిగింది. ఆ 3-4 బ్యాట్స్మెన్స్ విన్ చేస్తారన్న ధీమా కూడా వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీం ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అందరూ చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్ లేకుండా గ్రౌండ్లోకి వచ్చారు కాబట్టి కొంచెం తలబాటు ఆడుతూ ఆడేసాం. స్కోర్ మీరు అనుకున్న స్కోర్ రీచ్ అయ్యారా? మేము అనుకున్న స్కోర్ రీచ్ అయ్యాం. మీరు అనుకున్న స్కోర్. ఆ బ్యాటింగ్ లెంత్ ఆఫ్ లైన్ అప్ ఎలా అనిపించింది? బౌలింగ్ బాగుంది. కొంచెం గ్రౌండ్ కొంచెం క్లిష్టంగానే ఉంది కాబట్టి మేము బౌలింగ్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంటుంది. మీ బౌలింగ్ లెంత్ ఎలా ఉంది?
బాగుంది మా బౌలింగ్ లేదు. ఒక 4-5 ఓవర్లలో లేచే అవకాశం ఉందా? 4-5 ఓవర్లలో మీరు వికెట్లు ఈజీగా అవుతుంది. ఎంత మీరు ఎన్ని రన్లతో గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? అంత గెలిచే అవకాశం. విష్ ఆల్ ద బెస్ట్ మీ టీంకు. సో ఉండి సలహాలు సూచనలు తీసుకొని మీ యొక్క మ్యాచ్ కూడా సీరియస్ చూసి ముందుకెళ్ళాలని మనం చేస్తున్నాం. వెరీ వెరీ థ్యాంక్ యూ. మీ టీం ఎలా ఉంది? మీ టీం లైనప్ ఎంత ఎలా ఉంది? సో ఇప్పుడు మీరు బ్యాటింగ్ చేయబోతున్నారు కదా, సో మీ దాంట్లో ఎంతమంది బ్యాట్మెన్లు ఉన్నారు? స్కోరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊళ్ళో జాతర సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. మా అల్లుడు దానికి అన్నిటికీ సపోర్ట్ చేస్తుండు. ఇవాళ అంత సంతోషంగా జరుగుతుంది. జై భారత్ జై. బాలంటాయా బాలి అంటారు బాలంటీ రే అక్కడ 1000 రూపాయలే కొట్టేదాడా ఆరు బాల్ పోతుంటారు ఒకటే మ్యాచ్ కి. బాల్ తెచ్చుకో పోరా పిల్లలే అల్లబడ్డే ఒక బ్యాట్ ఒక 2 వికెట్లు వేసుకోవాలి. బాబాయ్ యార మహేందర్ బ్యాటింగ్ చాలా చక్కగా చేస్తున్నారు. యార మహేందర్ వర్సెస్ ఏర్గుల నరేష్ గారు మ్యాచ్ నడుస్తుంది. నెక్స్ట్ మ్యాచ్ వేరే వాళ్ళు తయారు ఉండాలి, రెడీగా ఉండాలి. మ్యాచ్ అయిపోయింది. మహేందర్ టీం కంగ్రాచులేషన్, చాలా చక్కగా ఆడారు మహేందర్ టీం. నెక్స్ట్ టీం సురేష్ దండు కెప్టెన్ మహేందర్ చేతుల మీద గెలవడం జరిగింది. ఏర్పడ నగేష్ గారి టీం పైన యార మహేందర్ టీం గెలవడం జరిగింది. వారికి కంగ్రాచులేషన్, చాలా చక్కగా ఆడారు. ఆర్కపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా క్రికెట్ మ్యాచ్ ని ప్రారంభించడం జరిగింది.
ఇప్పుడు స్విట్జర్లాండ్ ఒక టీం అయిపోవడం జరిగింది. ఏడుపుల నరేష్ పైన కేఆర్ మహేందర్ గారు గెలవడం జరిగింది. వారి టీంకు కంగ్రాచులేషన్. నెక్స్ట్ టీం రెడీగా ఉండాలి. యాచారపు అరవింద్ వర్సెస్ ఉప సర్పంచ్ తూల్ అరవింద్ గారి పైన ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వారు కూడా కంగ్రాచులేషన్ చెప్పి గ్రౌండ్ లోకి పంపించడం జరుగుతుంది. చాలా చక్కగా ఆడాలి. ఎక్కువ స్కోర్ కొట్టింది ఏడుపుల వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మ్యాచ్ పిల్లలు బాలింగ్ లూజ్ చేసారు. మంచిగా చాలా సంతోషంగా ఉంది. జాతర ఉన్నారు కాబట్టి అందరూ యూత్ మొత్తం అందరూ వచ్చేసి ఊళ్ళోకి వచ్చేసి అందరూ మంచిగా ఫ్రీగా ఆడుకోనిక జరుగుతుంది. కావున మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్నే నెక్స్ట్ కూడా ఇట్నే చేసి ప్రాక్టీస్ మంచిగా చేసి ఇంకా లెవెల్ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బ్యాటింగ్ బాగుందా, బౌలింగ్ బాగుందా? అంటే ఆడితే తెలుస్తుంది. చూసుకొని ఆడాలి. బౌలింగ్ బ్యాటింగ్ రెండు కలిపి ఆడాలి. మన లింగమండు బ్యాటర్. ఓకే ఓకే. హైయెస్ట్ స్కోర్ కూడా హైయెస్ట్ స్కోర్ వెంకటేష్. మళ్ళీ తీసుకో గిన్నె పడుతుంది కాదు మా ఉప సర్పంచ్. ఓకే ఫీల్డింగ్ సెట్ కావాలి.